నమస్తే, నేను ఇందు. భారతీయుడు 3.0 అసదుద్దీన్ మారిపోయినట్టు తెలుస్తోంది. అంటే ఇస్లాం అనే పేరుతో పాకిస్తాన్ అసత్య ప్రచారాలు చేస్తున్నారంటూ కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు ఆయన. మరి దీని గురించి మాట్లాడడానికి మనతో పాటు సీనియర్ అనలిస్ట్ అంకమ్మ చౌదరి గారు ఇప్పుడు మనతో ఉన్నారు. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్, మరి ఇప్పుడు చూసుకుంటే పహల్గామ్ అటాక్ నేపథ్యంలో అసదుద్దీన్ ఓవైసీ గారు కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు. అంటే పాకిస్తాన్ ఇస్లాం అనే పేరు వాడుకొని కొన్ని అసత్య ప్రచారాలు చేస్తుందంటూ కూడా ఆయన కొన్ని వ్యాఖ్యలు చేశారు. సో ఏమంటారు సార్ ఆయన గురించి? అంటే నిజంగానే ఆయన మాట్లాడిన దాన్ని మనం స్వాగతించాలి ఎట్టి పరిస్థితుల్లో కూడా. ఎందుకంటే ఎంఐఎం ఆ పార్టీని పెట్టి దేశవ్యాప్తంగా ఈరోజు గుర్తింపుతోటి లోక్సభ సభ్యుడిగా వాళ్ళ తండ్రి వారసత్వాన్ని కొనసాగిస్తున్నటువంటి వ్యక్తి అసదుద్దీన్ ఓవైసీ. ఆయన ఈరోజు పెహల్గాం దాడి అయిపోయిన తర్వాత భారత ప్రభుత్వం తీసుకున్న చర్యని మద్దతు తెలుపుతూ పాకిస్తాన్ విమర్శిస్తూ ఈరోజు వాళ్ళు చేసినటువంటి దుశ్చర్యకి ప్రతిగానే భారతదేశం ఈ చర్య చేపట్టింది తప్ప దీంట్లో ఎలాంటి పొరపాటు లేదు, ఇది సరైన విధానమే అని చెప్పని దాదాపు నాకు ఒక రకంగా చూస్తూ ఉంటే మిగిలిన ఏ రాజకీయ పార్టీ కూడా అంతగా భుజానేసుకున్నంత విధంగా ఈరోజు అతను మాట్లాడుతూనే ఉన్నాడు. ఒకటి రెండు చోట్ల పాకిస్తాన్ వేదికల మీద కూడా పాకిస్తాన్ ముర్దాబాద్ అని చెప్పని గర్జిస్తూనే ఉన్నాడు. ఇది ఆనందించదగ్గ విషయమే. ఇంకో మాట అన్నాడు, అల్లా దయ వల్ల ఎంతో పుణ్యం చేస్తే ముస్లింలు భారతదేశంలో పుట్టామని ఒక మాట కూడా అన్నాడు. నిజంగానే ఇది అభినందించదగ్గ విషయం. ఇక్కడ అంటే ఇస్లాం అనేది శాంతిని మత సామరస్యాన్ని కోరుకుంటుందని ఇంకో మాట కూడా అన్నాడు. నిజంగా కనుక దీన్ని అమలు చేస్తే, ఎందుకంటే ఇక్కడ జరుగుతున్న విషయాలు ఏంటంటే తెలిసి తెలియని యువకుల్ని మతమౌఢ్యంలో పెట్టేసి చిన్నప్పటి నుంచి వాళ్ళలో విషబీజాలు నాటి ఉన్నత చదువులు చదువుకోనియకుండా వాళ్ళని ఆ విధంగా అంటే చదువురాని వాళ్ళుగా తయారు చేసుకొని వాళ్ళ పబ్బం గడుపుకుంటా ఉన్నారు. ఇది అందరికీ తెలిసినటువంటి సత్యమే. నిజంగా గనక వాళ్ళకి గనక మంచి చదువులు చదివిస్తే, ప్రపంచ జ్ఞానం గనక వాళ్ళకి అలవాటు చేస్తే వాస్తవాలేంటో వాళ్ళకి తెలుస్తాయి, వీళ్ళ ఆటలు సాగవని చెప్పని ఈ మత పెద్దలు చేస్తున్నటువంటి కార్యక్రమం ఇప్పుడు దాకా దాదాపు ఇది కొంత మామూలుగా హైందవ మతంలో కూడా ఉన్నాయి కొన్ని చోట్ల, నేను లేదని అయితే చెప్పను. ఎందుకంటే వాళ్ళు పరిస్థితులను అర్థం చేసుకోకుండా, ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిస్థితుల్ని ఆకలింపు చేసుకోకుండా ఇష్టారీతిన బలవంతంగా మతాలని పిల్లల మనస్తత్వం మీద రుద్దడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. అని మీరు అన్నట్టు పిల్లల్ని అమాయకులని చంపడం ఏ ఇస్లాం కూడా చెప్పలేదు, వీళ్ళు చాలా అపోజిట్ గా చేస్తున్నారు, చాలా దారుణం చేశారని చెప్పి ఆయన నిజంగానే స్పందించి మాట్లాడిన విధంగానే బాగా మాట్లాడారు. అందుట్లో ఎలాంటి సందేహం కూడా ఏం లేదు. దాన్ని మనం పెడార్థాలు తీయాల్సిన అవసరం కూడా లేదు. ఈ రోజు భారతదేశానికి సంబంధించినంత వరకు అతను ఎంఐఎం అంటే ముస్లిం పార్టీ అని చెప్పి స్పష్టంగా పెట్టుకొని దానికి లోక్సభ సభ్యుడై ఇక్కడ 7 శాసనసభ్యులు ఉండి మరి వివిధ రాష్ట్రాల్లో కూడా అంటే దేశవ్యాప్తంగా విస్తరించాలనే క్రమంలో వివిధ రాష్ట్రాల్లో కూడా పోటీగా చేస్తున్నటువంటి పార్టీ అది. అంటే ఇప్పుడు జాతీయ పార్టీ. నిజంగానే భారతదేశంలో ముస్లింలకి రాజకీయ వేదిక ఏదన్నా ఉంది అంటే ఇదే అనే భావన ఈరోజు అందరిలో కలగజేస్తున్న మాట కూడా వాస్తవమే. మరి అలాంటి వ్యక్తి ఈరోజు గతంలో 1-2 పొరపాట్లు చిన్న చిన్న ఆవేశాల్లో కొన్ని మాటలు మాట్లాడినా ముఖ్యమైన ఈ సమయంలో పాకిస్తాన్కి భారతదేశానికి యుద్ధం జరుగుతున్న ఈ సమయంలో భారతదేశానికి అండగా ఉండి ఈ విధమైన మాటలు మాట్లాడుతూ మాత్రం నా వరకు మాత్రం నేను అతనికి అభినందనలు అయితే తెలియజేస్తా ఉన్నాను. ఇది వాస్తవంగా దాదాపు నాకు తెలిసినంత వరకు అవగాహన ఉన్నటువంటి ప్రతి ముస్లిం సోదరులు సోదరిమణులు కూడా అర్థం చేసుకుంటారు. ఎందుకంటే పరిస్థితులు వాళ్ళకు కూడా తెలుసు కాబట్టి భారతదేశం ఎంత ప్రశాంతంగా ఉంటున్నామో మతపరంగా విడిపోయినటువంటి పాకిస్తాన్ ఈరోజు 1 గంట ముందు మనకంటే ముందు వాళ్ళకి స్వతంత్రం, అర్ధరాత్రి పూట వాళ్ళకి స్వతంత్రం వచ్చింది. మరి వచ్చి వాళ్ళే పరిస్థితిలో ఉన్నారు, ఇక్కడ ఏ పరిస్థితిలో ఉన్నారు, ఎంతమంది పాకిస్తాన్లో ధనవంతులు ఉన్నారు, ఎంతమంది ఇక్కడ ముస్లిం పెద్దలు కావచ్చు ముస్లింలు కావచ్చు వాళ్ళు ఆర్థికంగా స్థితిమంతులుగా ఉన్నారు, ఇక్కడ వీళ్ళ పరిస్థితి ఎలా ఉంది, అక్కడ వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది, వాళ్ళకి తెలియదైతే కాదు. కాబట్టి ఇవన్నీ కూడా తెలుసుకోకుండా ఇంకా మొట్టమొదటి నుంచి ఇందాక నేను చెప్పినట్టు కొంతమంది కావాలని చిన్నపిల్లలప్పటి నుంచి భారతదేశం మీద వ్యతిరేక భావజాలాన్ని నింపుతూ
హిందువులంటే ముస్లింలకు వ్యతిరేకం అని చెప్పని వాళ్ళకి చెప్తూ ఎంతమంది హిందువుల్ని మనం కొట్టినా చంపినా మనకు అది మంచిదే అన్న విధంగా వాళ్ళకి ప్రేరేపిస్తూ ఆ విధంగా ఉద్రేకపరుస్తూ వాళ్ళని పబ్బం గడుపుకుంటా ఉన్నారు. అలాంటిది ఈరోజు అతను మాట్లాడటం మాత్రం నా వరకు మాత్రం నేను మంచి పరిణామంగానే భావిస్తున్నాను. ఇది భారతదేశంలో ఉన్న మిగిలిన వాళ్ళందరిలో కూడా ఇదే అభిప్రాయం ఉంటుందని అయితే నేనైతే భావిస్తున్నాను. సార్ మీరు అన్నట్టు ఇప్పుడు ఇవాళ భారత ముస్లింలు ఇలా రియాక్ట్ అవుతే పాకిస్తాన్కి సంబంధించిన ఒక మాజీ క్రికెటర్ షాహిద్ అఫ్రీది ఇవాళ సీజ్ ఫైర్ బ్రేక్ చేసిన తర్వాత పాకిస్తానే భారత్ పైన గెలిచిందంటూ ఆయన బైక్ పైన ర్యాలీకి వెళ్తూ సంబరాలు చేస్తున్నట్టు ఒక వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. సో ఏ విధంగా చూసుకోవచ్చు సార్ దీన్ని? మంచిదే, వాళ్ళు గెలిచారని సంతోషపడితే అంతకంటే కావాల్సిందే ఉంది. మన వాళ్ళు నిన్న మామూలుగా మన వైమానిక వాళ్ళు కావచ్చు లేకపోతే మిగిలిన వాళ్ళందరూ కూడా పాకిస్తాన్ అంతకుముందు ఎలా ఉంది, ఈ జరక్క ముందు ఎలా ఉంది, ఏప్రిల్ 22కు ముందు ఎలా ఉంది, తర్వాత ఎలా ఉంది, ఇవన్నీ కూడా చిత్రాలు చూపిస్తూ మన దాడికి ముందు ఎలా ఉన్నాయి, దాడి తర్వాత వాళ్ళ ఎయిర్ బేస్ కావచ్చు, వీళ్ళు ఎక్కడెక్కడైతే దాడులు చేశారో ఆ ప్రాంతాలన్నీ విజువల్స్ వేసి చూపించారు. ఇక్కడ శాంతిని కోరుకుంది, పలాయనవాదం చిత్తగించింది ఎవరనే దాన్ని కనుక చూసుకుంటా ఉంటే ముందుగా యుద్ధం ఆపమని కోరుకుంది పాకిస్తాన్ వాళ్ళు. భారతీయులైతే కాదు కదా, భారత ప్రధానమంత్రి అయితే కాదు, భారత వైమానిక దళాలు అయితే కాదు, వాళ్లే ముందు కోరుకున్నారు. వాళ్ళు ముందుకు వచ్చారు, అమెరికా వాళ్ళు ఇద్దరితోటి మాట్లాడారు. మాట్లాడిన తర్వాత మనకు అభ్యంతరం లేదు, మన లక్ష్యాలు అయితే సాధించాం. ముందుగా ఏదైతే మన వాళ్ళు చేయాలనుకుంది ఉగ్రవాదుల మీద దాడి వాళ్ళు పౌరుల మీద చేశారు, దాన్ని మన వాళ్ళు తిప్పికొట్టారు, అది వేరే విషయం. కానీ వాళ్ళు యుద్ధ నీతిని తప్పారు. పైపెచ్చు ఎవరైతే వీళ్ళు చేసినటువంటి దాడిలో అతులయ్యారో ఉగ్రవాదులు, వాళ్ళకి సైనిక లాంఛనాలతో కార్యక్రమాలు నిర్వహించారు. సైనిక వందనం కూడా వాళ్ళకి ఇవ్వటం కూడా జరిగింది. మరి అది తప్పు కదా, చేసింది వాళ్ళు ఇక్కడే కనపడతా ఉంది కదా. అంటే వాళ్లే ప్రేరేపిస్తున్నారు. ఓ రకంగా పెంచి పోషించడం కాదు, కొద్ది మంది చేతిలో పాకిస్తాన్ ఉంది, ఇది గమనించుకోవాల్సిన అంశం. అన్ని కోట్ల మంది ప్రజానీకం అక్కడ ఉంటే కొన్ని వేల మంది చేతుల్లోనే ఈ రోజు పాకిస్తాన్ బందీ అయి ఉంది. ఈ రోజు అక్కడ పాకిస్తాన్ సైన్యం కూడా వాళ్ళ చేతుల్లోనే ఉంది, ఉగ్రవాదుల చేతుల్లోనే ఉంది. అక్కడ ప్రభుత్వాలు నడిపేది కూడా ఉగ్రవాదులే, పేరుకు మాత్రమే ప్రజాస్వామ్యం అంటూ ఉంటుంది. అక్కడ అలానే ప్రజాస్వామ్యం కనుక పరడమిల్లి 5-6 సార్లు కనుక వరుసనే ఎన్నికలు జరిగితే ఇలాంటి ఉగ్రవాదం పెరగదు. సార్ మీరు అన్నట్టు ప్రజలు కూడా, పాకిస్తాన్ ప్రజలు కూడా యుద్ధం వద్దని చెప్తుంటే పాలకులే రెచ్చగొట్టి, పాలకులు కూడా అందరూ కాదు, ఇక్కడ గమనించుకోవాల్సిన అంశం ఏంటంటే పాలకులు కూడా అందరూ కూడా కాదు. ఈ ఉగ్రవాదులు ఎవరైతే ఉన్నారో ఈ ఉగ్రవాదులకు సంబంధించి వాళ్ళ ఆలోచన విధానం ఎలా ఉంటుందంటే ఆర్మీ వాళ్ళే ఉగ్రవాదులను పెంచి పోషిస్తూ ఉంటారు, అన్ని సహాయ సహకారాలు అందజేస్తూ ఉంటారు. ఉగ్రవాదులకి దేశ విదేశాల నుంచి డబ్బులు వస్తూ ఉంటాయి. వాళ్ళు సైన్యాన్ని, వాళ్ళ మాట సైన్యం వినే విధంగా వాళ్ళు తయారయ్యారనమాట. వాళ్ళు చెప్పిందే ప్రభుత్వాలు నడుస్తాయి. అందుకని ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాలని ఇట్లాంటి విషయాలు రెచ్చగొట్టి ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాలని పడగొట్టేసి మళ్ళీ తిరిగి వాళ్ళ స్వాధీనం చేసుకుంటా ఉంటారు అనమాట. ఇప్పుడు యుద్ధం వద్దనుకునేది వాళ్లే, యుద్ధం కావాలనుకునేది వాళ్లే. యుద్ధం వద్దనుకుంటుంది పాకిస్తాన్ ప్రజలు, యుద్ధం కావాలనుకుంటుంది ఎవరైతే ఈ ఉగ్రవాదులు ఉన్నారో వాళ్లే అన్నమాట. సార్ మరి సీజ్ ఫైర్ బ్రేక్ చేయడానికి రీజన్ ఏంటంటారు? అంటే అది డిక్లేర్ చేయడానికి రీజన్ ఏంటంటారు? అంటే ఏవైతే చైనా వాళ్ళు, అమెరికా వాళ్ళు ఏవైతే వెపన్స్ వీళ్ళకి సప్లై చేశారో పాకిస్తాన్ వాళ్ళకి, అవి ఫెయిల్ అయ్యాయి అనే కారణంగానే పాకిస్తాన్ ఒక బ్యాక్ స్టెప్ వేసింది అని ఒక ఆరోపణ అయితే వినిపిస్తుంది. ఏ రకంగా చూడండి? అంటే అది ఒక కారణం కావచ్చేమో కానీ భారతదేశం దూకుడు చూసిన తర్వాత లక్ష్యాలని వాళ్ళు ఎంత రెచ్చగొట్టాలని చూసినా వీళ్ళు క్షిపణుల దాడులు చేస్తూ ఉంటే పౌర విమానాలు మళ్ళీ నడుపుతా ఉన్నారు వాళ్ళు. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని, అంటే వీళ్ళు గనక బాంబులు వేస్తే పౌరులు చనిపోతే ప్రపంచానికి చూసారా మా పౌరులను చంపారు అని చెప్పి చూపెట్టాలని వాళ్ళు విశ్వ ప్రయత్నం చేశారు. కానీ మన వాళ్ళ లక్ష్యం వేరు. మన వాళ్ళ లక్ష్యం పాకిస్తాన్ పౌరులు కాదు, ఉగ్రవాదులు మాత్రమే. ఉగ్రవాదులకు సహాయం చేస్తున్న ఎవరైనా సరే వీళ్ళు ఉగ్రవాదులుగానే పరిగణిస్తారు.
కాబట్టి వాళ్ళని మాత్రమే దృష్టి పెట్టుకుని వెళ్తా ఉంటే ఒక్కసారిగా 100 మంది ఉగ్రవాదులు హతులవటం, వాళ్ళ యొక్క ఆర్మీ బేసుల్లో కొంత అంటే విమానాశ్రయాలు ఏదైతే ఎక్కడి నుంచి అయితే ఈ ఉగ్రవాదులను పెంచి పోషిస్తున్నారో అలాంటి వాటిని ధ్వంసం చేసిన తర్వాత వాళ్ళకి దిక్కుచోసం పరిస్థితి. మీరన్నట్టు ఒకవేళ ఆ ఆయుధ సామాగ్రి నిరుపయోగం కావడం కూడా వాళ్ళకి నిరాశ కలిగించి ఉండొచ్చు. ఇది దృష్టిలో పెట్టుకున్న తర్వాత ముందుకొచ్చి వాళ్ళు అమెరికాని రాయబారం పంపారు. ఇక్కడ యుద్ధం జరుగుతుంది పాకిస్తాన్కి భారతదేశానికి అని చెప్పని చాలా మంది భావిస్తున్నారు, ఉగ్రవాదులకి భారతదేశానికి అని చెప్పి చాలా మంది భావిస్తున్నారు. కానీ వాస్తవంగా జరిగిన యుద్ధం ఏదన్నా జరిగింది అంటే అది యుద్ధం కింద మనం పరిగణించకూడదు. వాళ్ళు ఏదైనా చేశారు అంటే అది చైనా చేయించింది. బహిరంగ మనకు మద్దతు తెలుపుతున్న అమెరికా కూడా పాకిస్తాన్కే వంత పాడిద్ది అనేది మర్చిపోలేని విషయం. ఎందుకంటే వాళ్ళిద్దరు అగ్రరాజ్యాలు కూడా వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఆయుధాలు అమ్ముకోవడానికి ప్రయత్నం చేస్తారు. ప్రపంచం మొత్తం ప్రశాంతంగా ఉంటే వాళ్ళ డబ్బులు ఎలా వస్తాయి? ఇలాంటి ఉగ్రవాదాలను పెంచి పోషించేదే వాళ్ళు. సార్, మరి ఈ రకంగా చూసుకుంటే రాహుల్ గాంధీ గారు అయితే నరేంద్ర మోదీ గారి మీద ఫైర్ అయినట్టు తెలుస్తుంది. పాకిస్తాన్ కి భారత్ కి మధ్య యుద్ధం జరుగుతుంటే ట్రంప్ ఎవరు మధ్యలో డిక్లేర్ చేయడానికి సీజ్ ఫైర్ అని చెప్పేసి కూడా ఆయన ఫైర్ అయ్యారు. సో ఏమంటారు సార్ దీని గురించి? అగ్రరాజ్యం ఆ విషయాన్ని మర్చిపోతున్నట్టున్నారు. మామూలుగా రెండోది ఏంటంటే వాళ్ళు ఇప్పుడు కొత్తగా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు బయటకు తీసుకొస్తుంది ఏంటంటే 1971లో జరిగినటువంటి యుద్ధాన్ని ఇందిరాగాంధీ గారు ఆ రోజు అమెరికా అధ్యక్షుడిని ధిక్కరించి బయటకు వచ్చి చేయాల్సింది చేశారు అని, వీళ్ళు అంత ధైర్యం చేయలేకపోతున్నారు అని చెప్పని అన్నారు. ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రతి వాళ్ళకి ఆవేశం ఉంటుంది. పాకిస్తాన్ ఎంత దేశం, మనం ఎన్నాళ్ళు దాన్ని కొట్టొచ్చు, త్వరగా కొట్టేస్తే గొడవ పోయేది కదా, పద్దాకులు మనకెందుకు ఇదని చెప్పని ప్రతి వాళ్ళు ఆవేశపడతా ఉన్నారు. అంటే ఆవేశం రగిలించిన దాంట్లో ఒక రకంగా ప్రభుత్వాలే కారణం అని చెప్పి నేను, కేంద్ర ప్రభుత్వం కారణం అని చెప్పి నేను భావిస్తున్నా. ఎందుకంటే వాళ్ళ అనుకూల సోషల్ మీడియా వాళ్ళు ఇంకేముంది కొట్టేస్తున్నారు పాకిస్తాన్ని, ఎంతసేపు వాళ్ళు అది చేశారు ఇది చేశారని చెప్పని చిలవలు పొలవలు చేసి చాలా పెద్దగా చూపించేసి దాన్ని ఇప్పుడు మన వాళ్ళని చంపేశారు, పౌరులను చంపేశారు. పౌరుల రక్షణకి సంబంధించి అన్ని చోట్ల ఉండరు, ప్రభుత్వాలు ఉండాలి. అన్ని చోట్ల ఇది జరగవు కొన్ని. సరే, అక్కడ జరగాల్సింది జరిగిపోయినాయి. ఎవరో వాళ్ళ సహాయ సహకారాలు అయితే చేశారు. ఎవరైతే ఉగ్రమూకలు చేశారో వాళ్ళ శిబిరాలను అయితే ధ్వంసం చేశారు కదా. ఎక్కడ ధ్వంసం చేశారు? ఇప్పుడు ఎవరైతే ఆక్రమించుకొని ఉన్నారో వాళ్ళు భారతదేశానికి సంబంధించినటువంటి కాశ్మీర్ భూభాగాన్ని ఆక్రమించుకున్నారో దాంట్లో ఉన్న శిబిరాలని ధ్వంసం చేశారు, పాకిస్తాన్లో ఉన్న శిబిరాలని ధ్వంసం చేశారు. అంటే మన వాళ్ళు ఎక్కడికి వెళ్ళి క్షిపణులు వేశారు, వాళ్ళ క్షిపణులు ఇక్కడ పనిచేయకుండా పోయినాయి కదా, నిర్వీర్యం చేశారు కదా. రేపు పొద్దున యుద్ధం అనేది కొనసాగితే ఒక రోజులోనూ 2 రోజుల్లోనూ వారం రోజుల్లోనే పూర్తయిద్ది అనుకుంటే చాలా పొరపాటు. ఓ పక్కన రష్యా ఉక్రెయిన్ యుద్ధం చూస్తున్నాం, ఎన్నాళ్ళ నుంచి జరుగుతా ఉంది. మరి గొప్పదే కదా రష్యా, మరి అన్ని ఆయుధాలన్నీ చేతిలోనే ఉన్నాయి కదా, ఎందుకు జరుగుతూ ఉంది? ఇక్కడ గమనించుకోవాల్సింది అంటే ఇంతకు ముందు యుద్ధం అనేది సైనికుల చేతుల్లో ఉండేది. భూభాగంలో చొచ్చుకెళ్ళి ఈడ దగ్గర ఉన్నటువంటి మామూలుగా ఏదైతే నౌకల ద్వారా కావచ్చు, లేదంటే మామూలుగా వాళ్ళకి సంబంధించినటువంటి అన్ని విషయాల్లో కూడా మనుషుల చేతుల్లోనే అన్ని ఆపరేట్ చేయబడుతూ ఉండేవి. కానీ ఈరోజు కంప్యూటర్లో జరుగుతూ ఉన్నాయి. ఇది కూడా గమనించుకోవాలి. మనం మనుషుల జోలికి వెళ్ళకూడదు, వాళ్ళని మాత్రమే చంపుకోవాలి. కానీ అక్కడ ఉగ్రవాదులు ఎంతమంది ఉన్నారు, పాకిస్తాన్ జనాభా ఎంతమంది ఉన్నారు, వాళ్ళలో కలిసిపోయి ఉన్నారు, వాళ్ళని అడ్డం పెట్టుకుని ఉన్నారు, వాళ్ళని భయపెట్టి బ్రతుకుతున్నారు. వాళ్ళు ద్వేషాన్ని తగిలిస్తే భారత్ ఇప్పుడు ఎందుకంటే ఆర్థికంగా అందరికీ పనులుండి వాళ్ళు ఆర్థికంగా స్థితిమంతులు అయితే ఎవరు ఉగ్రవాదుల జోలికి వెళ్ళరు, ఎవరు తగాదాల జోలికి వెళ్ళరు. ఇది గమనించుకోవాల్సిన విషయం. అలా కాకుండా ఉండటం కోసమే పాకిస్తాన్ ఆర్మీ ఈ ఉగ్రవాదులు వాళ్ళని చదువుకోనియకుండా, వాళ్ళకి పనులు లేకుండా, వాళ్ళు తినడానికి ఇబ్బంది పడేటట్టు వాళ్ళు చేస్తూనే ఉన్నారు. కొంతమంది చేతిలోనే మొత్తం నేను చెప్పినట్టు కొన్ని 100 మంది చేతిలో ఉంది పాకిస్తాన్. అది గమనించుకోవాలి. ఇప్పుడు వాళ్ళ ఆర్మీ చీఫ్ కూడా మొన్న చూశారు కదా, అల్లా యుద్ధంలో గెలిస్తే చనిపోతే ఏదో ఉంటాయి స్వర్గంలో ఏదో జరుగుతుంది అని చెప్పి చెబుతున్నాడు. భారతీయుల్ని వేరే విధంగా చిత్రీకరిస్తూ మాట్లాడుతూ ఉన్నారు. వారు చేయాల్సిన పని అయితే కాదు కదా అది.
ఇక్కడ గమనించుకోవాలి. నిన్న ఉన్మాదులు ఉంటారు. నిన్న చూసుకుంటే ఒక పాకిస్తాన్ అధికారి ఒప్పుకున్నట్టు కూడా తెలుస్తుంది. అదే మేమే చేసాము అన్నట్టు కూడా ఆయన ఒప్పుకున్నారు. కానీ తప్పనిసరి పరిస్థితి, సాక్ష్యాధారాలు కనపడుతున్నాయి. అవును, చూపించవచ్చు కదా. మనం ఏదైనా తప్పు చేస్తే వాళ్ళు గెలిచారని సంతోషపడి దానివల్ల వచ్చిన నష్టం అయితే ఉంటుందని నేనైతే భావించలేదు కదా. అవును, అవును. ఇప్పుడు చర్చలు ఈ రోజు జరుగుతున్నాయి. ఉమ్, అది ఏ వరకు జరుగుని, దాని ఫలితాలు ఎలా ఉంటాయి, ఉమ్, తదుపరి ఏమి ఉంటాయి. ఉమ్, ఉమ్, ఎందుకంటే వాళ్ళ ఒక్కరి బుద్ధి. అవును, అవును. ఒకవేళ వాళ్ళు ఒప్పుకున్నా కూడా సైన్యం ఒప్పుకుంటుందని కానీ, ఉమ్, అంటే సైన్యంలో కొంతమంది పెద్దలు ఒప్పుకుంటారని కానీ, ఉమ్, ఉగ్రవాదులు ఒప్పుకుంటారని కానీ నేనైతే భావించట్లేదు. ఉమ్, కానీ ఏదైనా సరే ఉమ్, యుద్ధం అనేది ఎవరికి మంచిది కాదు. ఉమ్, అవును, దానివల్ల జరిగే నష్టాలు జరుగుతూ ఉంటాయి. ఉమ్, లాభాల కంటే కూడా నష్టమే ఎక్కువ ఉంది ఉమ్, ఈరోజు. ఉమ్, దాన్ని అర్థం చేసుకోవాలి. ఇప్పుడిప్పుడే మనం ఆర్థికంగా స్థిరపడతా ఉన్నటువంటిది దేశం మనది. ఉమ్, యుద్ధం ఆవేశం ఉండొచ్చు ప్రతి వాళ్ళకి, ఉమ్, కానీ ఆవేశం దేశానికి మంచిదైతే మంచిదే. ఉమ్, కానీ దేశానికి కీడైనప్పుడు దానివల్ల మంచిది కాదు. అవును. పేదవాని కోపం పెదవికి చేటు అని చెప్పని ఇంతకుముందు ఎప్పుడో పెద్దలు చెప్తూ ఉండేవాళ్ళు. ఉమ్, ఉమ్, కాబట్టి కొన్ని విషయాల్లో ఉమ్, సమన్వయం నిజంగానే విజయం సాధిస్తుంది. అవును. ఆవేశం ఎప్పుడు కూడా అపజయాన్ని ఎదుర్కొంటూ ఉంటుంది. అవును. ఇప్పుడు వాళ్ళు ప్రారంభించారు, మనాడు ముగిచ్చారు. అంతవరకు మాత్రం అయితే నేను చెప్పగలను. ఉమ్, ఇప్పుడు వాళ్లే ముందు వచ్చారు కాబట్టి, ఉమ్, వాళ్లే కాలబేరానికి వచ్చారు కాబట్టి ఉమ్. ఏం జరిగిద్దో చూద్దాం. ఓకే, ఓకే సార్, నమస్తే.